హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ నేనైతే ఒక మంచి వీడియో తీసుకొని అయితే వచ్చాను. అంటే వీడియో కాదులేండి, మేము వెళ్ళాం కదా ట్రిప్. ఆ ట్రిప్ని అయితే మీతో పాటు అయితే షేర్ చేసుకుంటున్నాను. మేమైతే గురేజ్ వ్యాలీ ట్రిప్కి వెళ్ళంగానే మేమైతే సన్సెట్ పాయింట్కి అయితే వెళ్ళాక మేము వీడియోలు తీసుకుంటూ ఆగుతామా, ఇంకా పిల్లలతో పాటు అలా ఎంజాయ్ చేసుకుంటూ దునియా కి సున్తా హై క్యూ खुद की भी सुन ले कभी मतलबी हो जा जरा मतलबी दुनिया की सुनता है क्यों. మేమైతే 4 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. 4 ఫ్యామిలీస్ మంచి అందరు చిన్న పిల్లలతో పాటు కలిసిపోయి అలా వాళ్ళతో పాటు ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా మేమైతే రివర్ పక్కన అయితే కాటేజ్ రిసార్ట్ అయితే బుక్ చేసాము. ఇంకా నైట్ వ్యూ, అందులో వెన్నెల, ఇంకా మేము ఫైర్ అయితే పెట్టకుండా ఉంటామా, ఇంకా ఫైర్ పెట్టుకొని అలా డ్యాన్స్ చేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసాము. మాకు గురేజ్ వ్యాలీయే పెద్ద ఎక్స్పీరియన్స్. గురేజ్ వ్యాలీ అంటే కాశ్మీర్ నుంచి గురేజ్ వ్యాలీ వెళ్ళడం అది ఇంకో పెద్ద ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదైతే రోడ్వే ఉందో ఆ కొండలలో ఎన్ని కొండలు ఎక్కామో మేము అన్ని కొండలు కూడా దిగామన్నమాట. అసలు చెప్పొద్దు, ఆ కొండలలో అలా రోడ్ కూడా వేస్తారా అన్నట్టుగా లోయలు, కొండలు, అసలు మొత్తం స్నో మౌంటైన్స్ అనమాట. చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా మేము గురేజ్ వ్యాలీతో పాటు గురేజ్ విలేజ్ ఏదైతే ఉందో అది మోస్ట్ ఆఫ్ ద విలేజ్ మేము కవర్ చేసామన్నమాట. చాలా బాగుంది వాళ్ళ ఉండే విధానము, ఆ ఇల్లులు. మన వాటితో పోలిస్తే వాళ్ళ ఇల్లులైతే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మనకి చూడడానికి చాలా కొత్తగా ఉంటది. సో, ఆ నేచర్‌ని మాత్రం కాశ్మీర్‌కొస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి గురేజ్ వ్యాలీ ట్రిప్‌ని. ఇవైతే మాకిచ్చిన రిసార్ట్‌లో ఉండే రూమ్స్ అనమాట. ఇగ్లూ లాగా, కొన్ని హట్స్ లాగా, బ్యాక్ సైడ్ బ్యాక్‌గ్రౌండ్ చూసారా స్నో మౌంటైన్స్. ఇలా మేము మార్నింగ్ లెవ్వంగానే ఈ వ్యూనైతే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము కానీ, పిల్లలం కానీ. సో, ఇంత మంచి వ్యూలో ఫోటోస్‌నైతే క్యాప్చర్ చేయకుండా ఉంటామా, చాలా క్యాప్చర్ చేసాము. బ్యాక్‌గ్రౌండ్ రివర్ అయితే ఏదైతే ఉందో అదైతే నీలం రివర్ అండి. ఆ రివర్‌ని చూస్తుంటే డైరెక్ట్‌గా స్కై రిఫ్లెక్టింగ్ అనేది వాటర్‌లో కనిపిస్తున్నట్టుగా ఉంది. ఆ స్టోన్స్ కానీ చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. వాటర్ ఏదైతే ఉందో మౌంటైన్స్ నుంచి వస్తున్నట్టు, అందుకని అంత క్లియర్‌గా ఉంది. మౌంటైన్స్ అంటే స్నో మౌంటైన్స్. మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు కాశ్మీర్కి అయితే వస్తే ఈ ప్లేస్ మాత్రం తప్పకుండా విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.